బ్రహ్మాది దేవతలంతా కూడా దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి మహావిష్ణువుని స్తుతించటం మొదలుపెట్టారు. మహానుభావ, నువ్వు సత్యమే వ్రతంగా కలిగినటువంటి వాడు. నిత్యత్వం అనే యోగసిద్ధి ప్రాప్తించడానికి నువ్వే ఆధారం. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అయిన కాలంలో నువ్వే ఉంటూ ఉంటావు. భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు అనే 5 భూతాలు కూడా నీ యందే జన్మిస్తున్నాయి. ఆ 5 భూతాలలోనూ నీవే నిండి ఉన్నావు. పంచభూతాలు ప్రళయంలో అణిగిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటూ ఉంటావు. సృష్టిలో ఉన్న సత్యం అనేదే నీ వాక్కు. అన్నిటినీ సమానంగా చూడటం అనేది నువ్వే నిర్వహిస్తూ ఉంటావు. అటువంటి నీవే దిక్కని నిన్ను ఆశ్రయిస్తున్నావు. మాయ అనేది నీ ఆధీనంలో ఉంటుంది. ఆ మాయ చేత జ్ఞానం కప్పబడి అజ్ఞానం ఆవరించిన వారు నీ యందు భేదభావం వహించి ఉంటారు. కానీ జ్ఞానులైన పండితులు మాత్రం ఒకే మనస్సుతో ఆలోచించి అన్నీ అనగలుగుతారు. జీవులకందరికీ ఈశ్వరుడవు నీవు. ఈ సృష్టిలో సంసారం అనే వృక్షం ఒకటి ఉన్నది. దానికి ప్రకృతి అనేది పాదు. సుఖదుఖాలనేవి 2 ఫలాలు. సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 గుణాలు దానికి వేళ్ళు. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 పురుషార్థాలు కూడా రసాలు. దానికి శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం, రుచి, వాసన అనే 5 ఇంద్రియాలు గ్రహించే విధానాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనే 6 స్వభావాలు ఆ వృక్షానికి గల 6 ఊర్ములు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మరణము అనేటువంటివి. రసం, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము అనే 7 ధాతువులు ఆ వృక్షానికి గల 7 పొరలు. ఇంత తెలిసి ఇంకా తొట్టుపాటు పడడం ఎందుకు? పంచభూతాలు, బుద్ధి, మనస్సు, అహంకారం అనే 8 ఆ వృక్షానికి కొమ్మలు. కన్నులు, చెవులు, ముక్కుపుటాలు, నోరు, మలమూత్రద్వారాలు అనే 9 ఆ వృక్షానికి గల 9 రంధ్రాలు. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే పంచప్రాణాలు. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అనే 5 ఉపప్రాణాలు. మొత్తం 10 ప్రాణాలు అనే ఆకులు ధరించి ఉంటుంది ఆ సంసార వృక్షం. జీవుడు, ఈశ్వరుడు అనే 2 పక్షులు ఆ వృక్షం పైన నివసిస్తూ ఉంటాయి. ఇంతటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టించడానికి, రక్షించడానికి, మళ్ళీ లయం చేయడానికి ప్రభువు నువ్వొక్కడివే. ప్రకృతి యొక్కటి పాదు ఫలములు, సుఖదుఖములు 2, గుణములు 3 వేళ్ళు, తగు రసంబులు 4, ధర్మార్థముఖరంబులెరిగెడి విధంబులు 5 ఇంద్రియములు, 6 స్వభావంబుల శోకమోహాదులూర్ములు, ధాతువులొక్క 7, పైపొరలు 8 ప్రంగలు, భూతంబులైదు బుద్ధియు మనోహంకృతులను, రంధ్రములు 9 గోటరములు, ప్రాణపత్ర దశకంబు. జీవేశ పక్షియుగము గలుగు సంసార వృక్షంబు కలుగజేయు, గాన నడగింప రాజ ఒక్కరుడవు నీవా. నీవు తప్ప ఇంకెవరున్నారయ్యా? జ్ఞానులైనటువంటి వారు తన మనస్సును ఏ వైపుకు పోనీయకుండా నీ యందే నిలుపుతారు. అందువలన వాళ్ళు నీ పాదమనే నావ ఆధారంతో భయంకరమైనటువంటి సంసార మహాసముద్రాన్ని ఆవుదూడ అడుగును దాటినంత తేలికగా దాటగలుగుతారు. నీవు నిత్యము ఎన్ని శరీరాలు అవసరమైతే అన్ని శరీరాలు ధరిస్తూ లోకాలకు క్షేమం కలగజేస్తూ ఉంటావు. ఆ శరీరాలతో నీవు మంచివారికి అందరికీ శుభములు చేకూరుస్తూ దుష్టులకు శిక్ష విధిస్తూ ఉంటావు. నీ నామ సంకీర్తనం నిజంగా జ్ఞానులైన వారిని రక్షిస్తుంది. కొందరు జ్ఞానులమనుకుంటూ దుష్టులై పనికిమాలిన తెలివితేటలతో నీ నామ సంకీర్తనం చెయ్యరు. అలా ప్రవర్తించి అధోగతులైన వారిని చూసి అయినా వాళ్ళు నేర్చుకోరు. ఎరిగిన వారల మనసును గొరమాలిన ఎరుకలెరిగి కొందరు నీ పేరెదిగియు దలపగ నొల్లరు. పరతురు అధోగతుల చూడ పద్మదళాక్ష. నిజంగా గొప్పవారైన వారు తమ సొంతం అంటూ ఏమీ లేకుండా నీవారుగా ఉంటారు. నీ అందే తమ భావాలను నిలిపి ఉంచడం వల్ల భయం అనేది వారికి ఉండదు. నీ యందు హృదయాలు నిలపడం వల్ల విఘ్నాలేవి కూడా వారిని చేరవు. నువ్వు ఎక్కడ ఉంటావో
ఆ దివ్యలోకంలోనే వాళ్ళు నివసిస్తారు. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనే 4 ఆశ్రమాల ప్రజలు కూడా నిన్ను సేవిస్తూ ఉంటారు. అన్ని లోకాలలోనూ సత్వమయమైనది, పరిశుద్ధమైనది, క్షేమము చేకూర్చేది అయిన దేహాన్ని నువ్వు పొందుతూ ఉంటావు. పద్మదళముల వంటి కన్నులు గల శ్రీమన్నారాయణ, సత్వగుణమే నీ శరీరంగా రూపుకట్టుకున్నది. కాకపోతే విజ్ఞానంతో నిండి ఉండి నీ శరీరం అజ్ఞానాన్ని భేదించడం ఎలా సాధ్యం? గుణములలో కూడా వెలుగుతూ ఉన్నవాడుగా నీవు పరిగణింపబడుతూ ఉన్నావు. అలా కాకుండా నీ సత్వరూపాన్నే సేవిస్తే సాక్షాత్కరిస్తావు. అటువంటప్పుడు నీవు గుణములకు అంటగా కేవలం సాక్షివిగా ఉంటావు. వాక్కుకు, మనసుకు అతీతంగా ఉంటుంది నీ మార్గం. గుణములకు, కర్మలకు అతీతమైనటువంటి నీ రూపాన్ని పుణ్యాత్ములైనటువంటి వివేకవంతులు గ్రహిస్తున్నారు. నిన్ను సేవిస్తూ, భావన చేస్తూ, వింటూ, స్మరిస్తూ, స్తోత్రం చేస్తూ జీవించేవాడు తిరిగి ఈ సంసారాన్ని పొందడు. నీ పాదములనే అంటిపెట్టుకుని భక్తుడై ఉండిపోతాడు. ధరణీభారము వాసెను పురుషోత్తమ ఈశ, నీదు పుట్టువున భవచ్చరణాంబుజముల ప్రాపున ధరణియు నాకసముగాంచదము నీ కరుణన్. పురుషోత్తమ ఈశ్వర, నీవు జన్మించటం వల్ల ఈ భూభారం తగ్గిపోతుంది. నీ పాదపద్మాలు మాకు అండగా ఉండగా నీ దయవల్ల భూమి, ఆకాశం ఎక్కడ ఉన్నాయో చూడగలుగుతామయ్యా. పుట్టువులేని నీకభవ పుట్టుట క్రీడయగాక పుట్టుటే ఎటనుడున్ భవాది దశలెల్లను జీవులయందు అవిద్య తాజుట్టుచునుండుగాని నిను జుట్టినదింబలె బొంత నుండియున్. జుట్టుచునుండుగాని నిన్ను జుట్టినదింబలె బొంత నుండియున్. జుట్టగలేమి తత్క్రియల జొక్కని ఎక్కటివౌదున్ ఈశ్వరా. పుట్టుట ఎరుంగని నారాయణ, నీకు పుట్టుక అంటూ వేరే లేదు. అటువంటి నువ్వు ఇలా పుట్టడం అనేది నీకు క్రీడ కానీ పుట్టుక కాదు కదా. అది ఎలా అంటే జన్మ, మరణం మొదలైన స్థితులన్నీ మాయ కారణంగా జీవులను ఆవరిస్తూ ఉంటాయి. కానీ నిన్ను మాత్రం ఆ మాయాదేవి పక్కన నిలబడి కూడా స్పృశించలేక దూరంగా ఉండిపోతుంది. కనుక ఆ మాయామయమైన క్రియలు వేటిలోనూ చిక్కుకొనకుండా ఏకైక మూర్తివిగా నిలబడిపోతావు. కనుకనే ఈ జగత్తులకు అన్నింటికీ నీవు ఈశ్వరుడవు. నీవు ఎన్నో అవతారాలెత్తి దయాదాక్షిణ్యాలు మొదలైన గుణాలతో ఉదారుడవై లోకాలను రక్షించావు. మహామత్స్యరూపుడవై, కూర్మమూర్తివై, వరాహరూపుడవై, నరసింహుడవై, వామనమూర్తివై, హయగ్రీవుడవై, పరశురాముడవై, శ్రీరామచంద్రుడవై లోకాలను రక్షించిన నీకు ఇదే మేము నమస్కరిస్తున్నాము. ఈ భూమి భారాన్ని తొలగించవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాము. కంసుడు మొదలైన దుర్మార్గులు క్రూరంగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దుఃఖంలో మునిగిపోయి ఉన్నది. ముకుందా, లోకాన్ని కాపాడడానికి తల్లి కడుపులో నుండి వెంటనే బయటికి రావయ్యా అంటూ మళ్ళా దేవకీదేవిని చూసి, బ్రహ్మాది దేవతలు విష్ణువును ప్రార్థించిన తర్వాత దేవకీదేవిని చూసి, తల్లి నీయుదరంబులోన ప్రధాన పురుషుడున్న వాడల్లి పుట్టెడి గంసుచే భయమింతలేదు నిజంబు మాకెల్ల వారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు జల్లగావలే యాదవావళి సంతసంబున బొంగగన్. తల్లి, నీ గర్భంలో పురుషోత్తముడున్నాడు, రేపు పుట్టబోతున్నాడు. కంసుడి వలన ఏమాత్రమూ భయం లేదు. మా మాట నమ్మమ్మా, కంసుచే భయమింతలేదు. ఈనాటి నుండి మాకందరికీ క్షేమం చేకూరుతుంది. యాదవులందరూ సంతోషంతో పొంగిపోతూ ఉన్నారు. ఎల్లవేళలా నీ కడుపు చల్లగా వర్ధిల్లాలి. దేవతలు ఈ విధంగా విష్ణువును సంస్తుతించి దేవకీదేవిని దీవించి బ్రహ్మమహేశ్వరులతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.